ఇప్పుడు ఈ 4 కట్ బ్యాంగిల్‌కి డిజైన్ చూపిస్తానండి. న్యూ డిజైన్ అనమాట. చాలా బావుంటుంది. కుందన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ జర్కన్స్ కావాలి. అలానే మనకి వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ అనమాట. గ్లాసీ పింక్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్‌లో మనకి యెల్లో కలరు గ్లాసీ కుందన్స్ అండి. ఇది న్యూ డిజైన్ అండి. చాలా బావుంటుంది. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇప్పటి వరకు ఈ డిజైన్ అనేది తయారు చేయలేదన్నమాట. ఫస్ట్ అయితే మనము గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా ఫుల్గా మనము గ్లూ అనేది ఇలా హెవీగా పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా స్క్వేర్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనము ఈ మూన్ షేప్ కుందన్స్ పెట్టుకోవాలండి. నేను ఇంతకుముందు ఈ స్క్వేర్ అయితే పెట్టకుండా ఈ మూన్ షేపే పెట్టేసి అలా ఎస్ ఆకారంలో, అంటే మనకి ఎస్ లాగా ఉండే డిజైన్ తయారు చేశానండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనము స్క్వేరు ఇలా అనమాట. ఈ డిజైన్ తయారు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇలా అయితే నేను బ్యాంగిల్ మొత్తం కూడా ఇలాంటి డిజైన్ అయితే తయారు చేశానండి. ఇదైతే న్యూ డిజైన్ అనమాట. చాలా బాగుంటుంది. బిగినర్స్ అయితే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. కాబట్టి ఇలాంటి సింపుల్ డిజైన్స్ అనేవి చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవటానికి సింపుల్గా ఉంటుంది. తయారు చేసిన తర్వాత అయితే గ్రాండ్ లుక్ అయితే ఉంటుందన్నమాట. చాలా నీట్గా ఉంటుందండి. ఎల్లో పింక్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనము బ్యాంగిల్ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో మనము జర్కన్ అనేది పెట్టేసుకోవాలి. మీరు B7000 అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ఇప్పుడు మనం జర్కన్ అనేది పెట్టేసుకోవాలి. ఈ రెండిటి మధ్యలో జర్కన్ అనమాట. లేదు అంటే మీరు 3mm అయినా పెట్టేసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అదేనండి, అదే పెట్టేసుకోవచ్చు అన్నమాట. 3mm పెట్టుకున్నా కూడా బాగుంటుంది, జర్కన్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే పెట్టేసుకోవాలన్నమాట. ఆరిన తర్వాత చూపిస్తానండి. ఇవి కొంచెం ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఫింగర్ పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం ఇలా ఉంటుంది. చూడండి డిజైన్ ఎంత బాగుందో. ఇలా పింక్ అండ్ మనకి ఎల్లో కాంబినేషన్లో తయారు చేశాను అన్నమాట. మనకి 4 కట్ వచ్చేసరికి ఇలా ఉందండి. మనకి 2 కట్ వచ్చేసరికేనేమో చూడండి, ఇది లోటస్ లాగా పెట్టాను కదా. మనకి ఆరిన తర్వాత అయితే బాగా అర్థమవుతుందండి. దీన్ని కూడా కొంచెం ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ డిజైన్ కూడా. ఇప్పుడు వీటిని ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పెద్దవాళ్ళు కూడా ఇలాంటి డిజైన్ అనేది ట్రై చేయొచ్చండి. ఇలా ఉంటుంది. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి.